హాయ్ గాయ్స్, ఈరోజు ఇంటర్వ్యూస్లో మామూలుగా మనకి ఏం అడుగుతారు. సో దీని మీద చాలామందికి ఐడియా అనేది లేదు. సో మీరు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా, మీకు ఎంత డిఎస్ఏ మీద గ్రిప్ ఉన్నా కూడా చాలామందికి ఇంటర్వ్యూస్ ఈ విధంగానే పోతున్నాయి. వాళ్ళు ఏం అడుగుతారు అనేది తెలియక, ఆర్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అని తెలియక. సో ఇవన్నీ కూడా మామూలుగా నెగ్లెక్ట్ చేస్తాం. ఏముందిలే, మనం టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నాం, సో ఏం కాదు అనేసి. బట్ ఇంటర్వ్యూస్లో చాలామంది చేసే మిస్టేక్స్ అనమాట. సో ఓకే, అవన్నీ పక్కన పెడితే మనం ప్రస్తుతానికి ఇంటర్వ్యూస్లో ఏం జరుగుతుంది, అసలు ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, అండ్ అందులో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఏ రౌండ్స్ ఉంటాయి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అండ్ ఆ పర్టికులర్ రౌండ్స్లో ఏమే క్వశ్చన్స్ అడగచ్చు అండ్ ఏ కాన్సెప్ట్స్ మీద అడగచ్చు. సో ఇవన్నీ కూడా నీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన టాపిక్ వాట్ విల్ బీ ఆస్క్డ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. సో ఇక్కడ చూసినట్టయితే మామూలుగా మనకి ఇంటర్వ్యూస్లో మేజర్గా 90% ఇంటర్వ్యూస్ అన్నప్పుడు ముందుగా ఈ మూడు అయితే ఉంటాయి, ఈ మూడు రౌండ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి టెస్ట్ అనమాట. సో ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే మీకు ఇంటర్వ్యూ ఏ కంపెనీ అయితే వచ్చిందో, సో ఆ కంపెనీ యొక్క టెస్ట్ అనేది పెట్టుకుంటుంది. సో ఆ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, సో ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మాత్రమే టీఆర్కి వెళ్తారు, అంటే టెక్నికల్ రౌండ్. అంటే ఇది ఇంటర్వ్యూ, ఇది జస్ట్ టెస్ట్. ఈ టెస్ట్ ఈ ప్రతి ఒక్క కంపెనీ అనేది ఈ టెస్ట్ కామన్ అనమాట. ఓకే అన్న, టెస్ట్ అనేది పెడతారంటున్నావు, ప్రతి ఒక్కరు క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు. సో ఆ టెస్ట్లో ఏం అడుగుతారు? సో ఓకే, ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే, టెక్నికల్ రౌండ్కి వెళ్ళాలి అంటే ముందుగా మీరు ఈ టెస్ట్ అనేది క్లియర్ చేయాలి. ఈ టెస్ట్లో ఏం అడగచ్చు, సో ఇప్పుడే చూద్దాం. సో ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్లో మనకి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా అడుగుతుంది. లైక్ ఒక కంపెనీ యాప్టిట్యూడ్ ఒకటే అడగచ్చు, ఒక కంపెనీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వర్బల్ అండ్ కోడింగ్ 4 అడగచ్చు. కొన్ని కంపెనీస్ ఓన్లీ కోడింగ్ అడగచ్చు. నేను మేజర్గా చెప్పేది ఏంటంటే, ఈ 4 కనుక మీరు నీట్గా నేర్చుకొని ఉంటే ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ అయినా కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ వాడు యాప్టిట్యూడ్ అడిగినా మీరు చేయగలరు, లాజికల్ రీజనింగ్ అడిగినా మీరు చేయొచ్చు, అండ్ వర్బల్ అంటే ఇంగ్లీష్ దాని మీద క్వశ్చన్స్ అయినా మీరు చేయొచ్చు, అండ్ కోడింగ్ క్వశ్చన్ మెయిన్ కోడింగ్ అండి. ఇది కంపెనీని బట్టి వేరే అవుతుంది, బట్ ఈ నాలుగు కాకుండా వేరేటివైతే వాడు అడగడు. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అండ్ తర్వాత సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ అంటారు. సో దీంట్లో మళ్ళీ మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ 1, 2 అని అట్లా 1 కానీ 2 కానీ ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం కంపెనీస్ ఒకటే పెడతాయి. ఓకే, ఇన్ కేస్ 2 ఉన్నా కూడా నేను ఇప్పుడు చెప్పబోయేటివి అడుగుతారనమాట దాంట్లో కూడా. అండ్ ఫైనల్గా మనకి హెచ్ఆర్ అయితే ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం. ముందుగా టీఆర్ అయితే డిస్కస్ చేద్దాం, టెక్నికల్ రౌండ్. సో ఇంటర్వ్యూ అంటే ముందుగా టెక్నికల్ రౌండ్ అనమాట, టెక్నికల్ ఇంటర్వ్యూ అంటారు దీన్ని. సో ఇక్కడ దీంట్లో మేజర్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మీ రెజ్యూమే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు టెక్నికల్ ఇంటర్వ్యూకి పోయి మీ రెజ్యూమే ఇవ్వమంటారు. ఫస్ట్ వచ్చేసి రెజ్యూమే తీసుకున్న తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత వాడు చూసేది నెక్స్ట్ మీ రెజ్యూమేలో స్కిల్స్ ఏం పెట్టారు. సో స్కిల్స్ ఏం పెట్టారు, ఆ స్కిల్స్లో మీరు నేను ఇవి ఎగ్జాంపుల్గా పెట్టాను, ఊప్స్, జావా, పైథాన్. సో నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇలా పెట్టాలి అనేసి చెప్తున్నాను అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊప్స్, జావా, పైథాన్, ఎస్క్యూఎల్, మిషన్ లెర్నింగ్, HTML, CSS ఇలా పెట్టారనుకోండి, వాడు అడుగుతాడు మిమ్మల్ని ఈ అంటే మీరు ఏదైనా ఒక స్కిల్ రెజ్యూమేలో పెడుతున్నారంటే 1కి 2 సార్లు ఆలోచించుకోండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇంటర్వ్యూయర్ ఖచ్చితంగా ఆ ఒక్క స్కిల్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు జావా పెట్టారనుకోండి, ఖచ్చితంగా ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అనేవి అడగచ్చు జావా మీద. సో మనం చెప్పలేం, ఖచ్చితంగా అడగడు అనేసి చెప్పలేం అనమాట. సో స్కిల్స్ పెట్టే ముందు రెజ్యూమేలో 1కి 2 సార్లు ఆలోచించుకోండి. వాడు ఏదైనా అడిగితే మనం ఆన్సర్ చేయగలమా, లేదా ఊరికే మనం తెలుసు కదా అని చెప్పి పెట్టేయద్దు. మీకు ఖచ్చితంగా అది వచ్చి ఉంటేనే పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ విషయంలో రిగ్రెట్ అవుతారు. ఫస్ట్ పెడతారు, ఏముందిలే మనకు వచ్చినదే వచ్చు అన్నట్లు అనుకుంటారు. సో బట్ అక్కడ చూస్తే ఇంకా చాలా కాన్సెప్ట్స్ వాళ్ళు అడిగేవి ఉంటాయి.
సో అలాంటి టైంలో చాలా స్టూడెంట్స్ అనేది నష్టపోతారనమాట. ఇక్కడ ఊరికే స్కిల్స్ ఇన్ని పెట్టుకొని పోతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి సరిగ్గా ఆన్సర్ చేయలేరనమాట. సో అది గైస్, ఒకసారి మీరు స్కిల్స్ పెట్టే ముందు 1-2 సార్లు మనకు వచ్చా రావా అనేది చూసుకొని పెట్టాలి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ తర్వాత ఈ స్కిల్స్లో ఈ ఊప్స్ అనేది ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఊప్స్ అని దాంట్లో మెన్షన్ చేసినా చేయకపోయినా రెజ్యూమేలో వాడు గ్యారంటీ అడుగుతాడు. నువ్వు ఏ ఒక్క ఇంటర్వ్యూకి పోయినా, అది చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ, లైక్ అది టీసీఎస్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, లేదంటే అది వేరే ఇతర ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా ఊప్స్ లేకుండా వాడైతే అడగడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా పెట్టారనుకోండి, జావాలో అడుగుతారు, లైక్ జావాలో ఇన్హెరిటెన్స్ ఎలా చూస్ చేస్తావు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా చూస్ చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లైక్ అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఊప్స్ అని పెట్టుకొని పోతే సరిపోదు, వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేసే విధంగా ఉండాలి మీరు. ఇప్పుడు ఊప్స్ అని పెట్టారు, మీరు ఊప్స్ పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ జావా అనేది ఉంది. సో వాడు ఏం చెప్తాడు, సో నీకు జావా వచ్చు కదా, జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావో నాకు చూపి అంటాడు. లేకపోతే ఇంటర్ఫేసెస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావో నాకు కోడ్ రాయి అంటాడు. సో మీరు జస్ట్ ఊరికే పెట్టడం కాదు, మీరు ఖచ్చితంగా దాని మీద కమాండ్ ఉండాలి. మీకు వాటిలో మేజర్ టాపిక్స్ అన్నీ తెలియాలని నేను చెప్పట్లేదు. అన్నీ ఎవరికీ తెలియదు, ఓకేనా. దానిలో మేజర్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో అవి కనీసం తెలిసి ఉంటే కనుక మీరు పెట్టుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్స్ ఏంటన్నా అంటే నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నేను రోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూవి కలెక్ట్ చేసి మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను మన షార్ట్స్ రూపంలో. మీరైతే కామెంట్ చేయండి మీకు పెట్టాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఓకే అన్న స్కిల్స్ వరకు ఓకే, నేను స్కిల్స్లో డిఎస్ఏ పెట్టలేదు, వాడు అడగడా. ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. నేను స్కిల్స్లో డేటా స్ట్రక్చర్స్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, సో నన్ను ఇంటర్వ్యూర్ అడగడు కదా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనేది మీరు అనుకోలేరు. సో ఇక్కడ నేను డిఎస్ఏ అని ఎందుకు చెప్పానంటే, డిఎస్ఏ అంటే ఓన్లీ మనకి ఇవనే కాదు, ఓన్లీ మనకి లింక్ లిస్ట్ ఆర్ స్టాక్, క్యూ, ఆల్గరిథమ్స్ ఇవనే కాదు, అర్రేస్, స్ట్రింగ్స్ కూడా డిఎస్ఏ కిందకే వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు డిఎస్ఏ అని మీరు పెట్టకపోయినా వాడు 1, 2, 3 వాని ఇష్టం అది. లైక్ 2 కోడ్స్ ఇవ్వచ్చు, మీకు 3 కోడ్స్ ఇచ్చి మీరు ఆన్సర్ చేయమని అడగచ్చు, కోడ్ చేయమని అడగచ్చు. సో అది వాడి ఇష్టం. లైక్ అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇంటర్వ్యూయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు కొంతమందికి అయితే ఏ కోడ్ రాయమని అడగకుండానే ఇంటర్వ్యూ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. బట్ మేజర్లీ 90% కేసెస్లో ఖచ్చితంగా కనీసం ఒక చిన్న కోడ్ అయినా రాయమంటాడు. లైక్ ఫ్యాక్టోరియల్, లేదంటే ఫిబొనాచి సిరీస్, లేదంటే పాలిండ్రోమ్ చెక్ ఆర్ ఇలాంటివి. కొన్ని కంపెనీస్ అంటే అది కంపెనీస్ ప్యాకేజెస్ని బట్టి కానీ ఆర్ ఆ కంపెనీని బట్టి కానీ. ఇప్పుడు చిన్న కంపెనీ అనుకోండి, చిన్న ప్యాకేజ్ అనుకోండి, వాడు అలానే అడుగుతాడు చిన్నటివి. లైక్ ఎలా అంటే ఫ్యాక్టోరియల్ రాయండి, ఫ్యాక్టోరియల్కి కోడ్ రాయండి, ఫిబొనాచి సిరీస్కి రాయండి, పాలిండ్రోమ్ చెక్కి కోడ్ రాయండి. అదే ఒకవేళ పెద్ద కంపెనీ అనుకుందాం, లైక్ 10 lakhs అబోవ్ అలా అనుకుంటే వాడు లింక్ లిస్ట్కి కోడ్ రాయండి ఇంప్లిమెంటేషన్కి, ఆర్ సమ్ లీడ్ కోడ్ క్వశ్చన్స్. లైక్ ఇప్పుడు మనం ఏవైతే మన ఛానల్లో చెప్తున్నామో సో అలాంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఈరోజు వాయిస్ అయితే కొంచెం బాగోదు, ఎందుకంటే కొంచెం జలుబు చేసింది, ఏమనుకోకండి. సో డిఎస్ఏ విషయానికి వస్తే అది కంపెనీని బట్టి, అది చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా అనే సంబంధం లేదు, ఖచ్చితంగా డిఎస్ఏ అడుగుతాడు. నేను ఎలా చెప్తున్నా అంటే, అది చిన్న కంపెనీ అయితే చిన్న కాన్సెప్ట్స్ అడుగుతాడు డిఎస్ఏలో. లైక్ ఎలా అంటే, ఒకవేళ అది కనుక ఒక తక్కువ ప్యాకేజ్తో వచ్చిన రోల్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీరే బట్ తక్కువ ప్యాకేజ్, లైక్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నాం. సో అప్పుడు వాడు అడిగే ఆ లెవెల్ అనేది, డిఫికల్టీ లెవెల్ అనేది ఈజీగా అడుగుతాడు. లైక్ రివర్స్ అర్రే, పాలిండ్రోమ్ చెక్ ఇలాంటివి. మీరు డిఎస్ఏ అనగానే ఇక లింక్ లిస్ట్, గ్రాఫ్స్, ట్రీస్ ఇవి మాత్రమే, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ మాత్రమే మీరు అనుకోకండి, ఓకే. అండ్ దీంట్లో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, డిఎస్ఏ అన్నప్పుడు ఇంకొకటి, అది ఏ కంపెనీ అయినా, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, తక్కువ ప్యాకేజ్ అయినా ఎక్కువ ప్యాకేజ్ అయినా, కామన్గా మనకు అడిగేది సార్టింగ్ ఆల్గరిథమ్స్ అండ్ సర్చింగ్ ఆల్గరిథమ్స్. లైక్ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అండ్ సార్టింగ్ ఆల్గరిథమ్స్. ఇక నేను చెప్పక్కర్లేదు, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ ఇవన్నీ కూడా.
సో ఇలా కొన్ని స్టాండర్డ్ ఆల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకొని పెట్టుకోవాలి. చిన్న కంపెనీ అయినా లేదా పెద్ద కంపెనీ అయినా అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో అది గాయ్స్ డిఎస్ఏ విషయానికి వస్తే ఇది లేకుండా మీకైతే ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఏదర్ మీరు స్కిల్స్లో మెన్షన్ చేసినా చేయకపోయినా ఈ రెండు ఊప్స్లో ఖచ్చితంగా అడుగుతాడు, డిఎస్ఏలో క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఇన్ఫ్యాక్ట్ డిఎస్ఏలో వాడు అడగడమే కాదు, మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేసి చూపించమని కూడా అడగచ్చు. అందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ప్రాజెక్ట్స్. సో నేను యాజ్ అ ఫ్రెషర్ చెప్తున్నాను, ఫ్రెషర్కి అయితే ఇది ఇంకా రిలేటెడ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే మీకు ఇంకొక కేటగిరీ వస్తుంది, లైక్ ఎక్స్పీరియన్స్ కేటగిరీ, అంతే, మీకు డిఫరెన్స్ ఏముండదు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసేటప్పుడు. అది మీరు ఓకే ఫైన్, నేను చాలామందిని చూశాను స్టూడెంట్స్ని, ఎలా అంటే వాళ్ళకేం తెలీదు, జస్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ చేసాం అంటే గ్రూప్ ప్రాజెక్ట్లో అసలు వాళ్ళు ఏం చేసి ఉండరు, బట్ వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ మెంబరే కాబట్టి ఓకే నేను ప్లేస్మెంట్స్కి ఈ ప్రాజెక్ట్ అయితే రెజ్యూమేలో పెట్టుకుంటాను అన్నట్లు పెట్టుకుంటారు. బట్ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ మీద ఏం ఐడియా ఉండిండదు. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ మీరు సొంతంగా చేయండి, కొనుక్కోవద్దు. నేను చాలామందిని చూశాను, చాలామందిని ఇదే మిస్టేక్ చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఇప్పుడు మెయిన్ ప్రాజెక్ట్ అనగానే పోతారు, మంచి ప్రాజెక్ట్ కొనేస్తారు, అయిపోతుంది, ఫినిష్. బట్ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు స్టూడెంట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూస్లో ఎప్పుడైనా ప్రాజెక్ట్ అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లైక్ ఎలా అంటే అది మీరే చేస్తారు సొంతంగా అని ఇంటర్వ్యూయర్ నమ్మేలా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇప్పుడు మీకు స్కిల్స్లో మిషన్ లెర్నింగ్ పెట్టారు అండ్ పైథాన్ పెట్టారు. సో ప్రాజెక్ట్లో మిషన్ లెర్నింగ్ పైథాన్ని యూస్ చేసుకొని నేను ప్రాజెక్ట్ చేస్తాను అన్నట్లు ఉంటే ఓకే, ఇబ్బంది లేదు. బట్ కొంతమంది ఉంటారు, ఇక్కడేమో స్కిల్స్లో జావా, పైథాన్, ఎస్క్యూఎల్, మిషన్ లెర్నింగ్ పెట్టారు. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ చూసినట్టయితే వాడు ఏ మ్యాట్ ల్యాబ్లోనే చేసి ఉంటాడు, అంటే అతనికి ఆ స్కిల్లే లేదు, బట్ ప్రాజెక్ట్ మ్యాట్ ల్యాబ్లో చేసిన అంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే మీ స్కిల్స్కి రిలవెంట్గా ప్రాజెక్ట్స్ ఉండేలా చూసుకోండి. అంటే మీకు వచ్చిన స్కిల్తో మీరు ప్రాజెక్ట్ చేసి ఉండాలి అనేది నేను అంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్స్లో మేము ఏం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నా అని మీరు అడిగితే మాత్రం ప్రాజెక్ట్స్లో వాడు ఇన్డెప్త్ పోవచ్చు లేదా ఇన్డెప్త్ పోకపోవచ్చు, లేదంటే అసలు కాన్సన్ట్రేటే చేయకపోవచ్చు. అది ఇంటర్వ్యూని బట్టి ఉంటుంది, కంపెనీని బట్టి ఉంటుంది, రోల్ని బట్టి ఉంటుంది. సో ఎలా అంటే ఇప్పుడు మీ రెజ్యూమే కూడా రోల్ని బట్టి ఉండాలి. లైక్ ఇప్పుడు బిజినెస్ రిప్రజెంటేటివ్ జాబ్కి మీరు అప్లై చేసినప్పుడు మీరు C++, జావా, పైథాన్ అని పెట్టుకోకపోతే వాడు అస్సలు దాన్ని దేకడు. లైక్ ఓకే, వాడికి కావాల్సిన స్కిల్స్ వాడికి పెట్టాలి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అయితే మీకు ఇలాంటి స్కిల్స్ పెడితే సరిపోతుందన్నమాట. అర్థమైందనుకుంటా. సో మీరు ఫస్ట్ ఏ రోల్కి అప్లై చేస్తున్నారు, ఆ రోల్కి ఏ స్కిల్స్ కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు స్కిల్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క కంపెనీకి అండ్ రోల్కి. ఇక ప్రాజెక్ట్స్ విషయానికి వచ్చినట్టయితే వాడు ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఖచ్చితంగా మ్యాక్సిమం అడుగుతాడు. అది కంపెనీని బట్టే ఉంటుంది, బట్ మ్యాక్సిమం కేసెస్లో ప్రాజెక్ట్స్ గురించి ఇన్డెప్త్గా అడుగుతాడు. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ ప్రాజెక్ట్ రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నేను డీప్ లెర్నింగ్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేశాను సార్, అది నెంబర్ ప్లేట్ డిటెక్ట్ చేస్తుంది, ఫోటో పెడితే అందులో ఉన్న నెంబర్ ప్లేట్ ఏదనేది నీట్గా రికగ్నైజ్ చేసి మనకి టెక్స్ట్ ఇస్తారు సార్ అని చెప్తాను అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. వాడు ఏమంటాడు, సో ఓకే దానివల్ల ఉపయోగం ఏంది, అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ట్రాఫిక్లో ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేస్తే రాంగ్ రూట్లో వచ్చినా కానీ అలా నేను ఫోటో ఎప్పుడైతే ట్రాఫిక్ పోలీస్ ఫోటో తీస్తాడో అప్పుడు మా అప్లికేషన్ యూజ్ అవుతుంది సార్, అది బ్లర్ ఉన్నా కూడా మాది అక్యురేట్గా మాది నెంబర్ ప్లేట్ని అయితే టెక్స్ట్ ఇస్తుంది. సో ఇది చాలా యూస్ఫుల్. ఇలా రియల్ టైంలో చెప్పాలి, రియల్ టైంలో ప్రాజెక్ట్ యొక్క యూజ్ ఏంటి. సో మీరు ప్రాజెక్ట్ ఎంచుకునేటప్పుడు కూడా రియల్ టైంలో అది యూజ్ అవుతుందా లేదా, దాని ప్రకారంగా మీరైతే ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని చేయండి మెయిన్ ప్రాజెక్ట్. సో ఇంకొంతమంది అడుగుతారు ప్రాజెక్ట్స్ ఎన్ని పెట్టాలి, రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ ఎన్ని ఉండాలి. ఒక్కటున్నా సరిపోతుందండి, మీరు కరెక్టే వింటున్నారు, ఒక్కటున్నా సరిపోతుంది. బట్ మీకు అది నీట్గా తెలిసి ఉండాలి అండ్ మీ స్కిల్స్కి రిలవెంట్గా ఉండాలి
వాడు ఏదైనా క్వశ్చన్ అడిగితే దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో ఇది గైస్ ప్రాజెక్ట్స్ గురించి. అండ్ ఇక ఫిఫ్త్ విషయం వస్తే, మీరు స్కిల్స్లో పెట్టినా పెట్టకపోయినా వాడు సిఎస్సి ఫండమెంటల్స్ అడిగే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కిల్స్లో నేను సిఎన్, ఓఎస్, డిబిఎంఎస్ ఇవే మెన్షన్ చేయలేదు, బట్ వాడు అడిగాడు అని అంటారు, చాలామంది అంటారు ఇంటర్వ్యూస్లో. ఎందుకు అంటే మీరు సిఎస్సి డిపార్ట్మెంట్ అయినప్పుడు ఖచ్చితంగా ఓఎస్, సిఎన్ అండ్ డిబిఎంఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ 3 అనేటివి సిఎస్సిలో కోర్ సబ్జెక్ట్స్, ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీటికి మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఎప్పుడైనా ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు. సో అండ్ ఇప్పుడు డిబిఎంఎస్ అన్నాం, సో ఇక్కడ ఎస్క్యూఎల్. ఓకే, మీకు ఇంకొక టిప్ చెప్తాను చూడండి. మీరు రెజ్యూమేలో ఖచ్చితంగా ఒక డేటాబేస్ లాంగ్వేజ్ అనేది యాడ్ చేయండి, ఎదర్ మొంగోడిబి ఆర్ ఎస్క్యూఎల్, అది మీ ఇష్టం. సో ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కంపెనీలో డేటాబేస్ యూస్ చేస్తారు. సో ఖచ్చితంగా అదొకటి ఉన్నదంటే మీకు ప్లస్ అవుతుంది. సో ఎస్క్యూఎల్ ఆర్ మీ ఇష్టం, ఏదో ఒక డేటాబేస్ లాంగ్వేజ్ని అయితే యాడ్ చేయండి, మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇప్పుడు ఎస్క్యూఎల్ కానీ ఏదైనా పెట్టారనుకోండి, ఖచ్చితంగా వానికి కనుక ఐడియా ఉంటే వాడు గ్యారంటీ క్వేరీ అడుగుతాడు. ఖచ్చితంగా 90% క్వేరీ అడుగుతాడు వాడు గ్యారంటీగా, మీరు పెట్టారంటే రెజ్యూమేలో. సో కాబట్టి దానికి తగ్గట్టుగా అదేం పెద్ద కష్టమేం కాదు, ఒక డేటాబేస్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోండి. ఎస్క్యూఎల్ అయితే రికమెండెడ్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, బిగినర్స్ ఫ్రెండ్లీ అనమాట. సో ఎస్క్యూఎల్ నేర్చుకుంటే మేల్ అనేది నా సజెషన్ బిగినర్స్కి అయితే. సో దాని మీద క్వేరీస్ అయితే ప్రాక్టీస్ చేయండి, అర్థమైపోతుంది. అండ్ ఈ సిఎస్ ఫండమెంటల్స్ కూడా మనమైతే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ, ఇప్పుడు జావా ఉందనుకోండి, జావాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రోజుకు 1-2 అలా షార్ట్స్ రూపంలో మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏం చేద్దాం అనేది. అండ్ ఇక్కడి వరకు ఓకే గైస్. ఇంకొంతమందికి ఎలా ఉంటాయంటే సిచ్యువేషన్స్, వాళ్ళు ఈసీఈ కానీ త్రిబుల్ ఈ కానీ అలా అంటారు. ఓకే, ఎంతసేపు నేను సిఎస్సికి చెప్తున్నావు అన్న, ఈసీఈకి త్రిబుల్ ఈకి ఉండవా ఇంటర్వ్యూస్ అని అడగచ్చు. ఓకే చెప్తున్నాను. వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, నువ్వు ఈసీఈ కదా, లేదంటే నువ్వు త్రిబుల్ ఈ కదా, సో మీరెందుకు ఐటీ సైడ్ రావాలనుకుంటున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు దానికైతే సిద్ధంగా ఉండాలి. అండ్ ఇంకొంతమంది ఎలా అంటే, ఇప్పుడు మాకు సిఎస్సి వాళ్ళకి సిఎస్సిలో ఎలా అయితే కోర్ సబ్జెక్ట్స్ ఓఎస్, సిఎన్ అండ్ డిబిఎంఎస్ మీరు పెట్టినా పెట్టకపోయినా అడుగుతున్నారో, అలా కొన్ని కంపెనీస్ ఒకవేళ ఇంటర్వ్యూ చేసేవాడికి ఈసీఈ కోర్ సబ్జెక్ట్స్ మీద వాడికి ఐడియా ఉంటే ఖచ్చితంగా వాటి మీద కూడా అడుగుతున్నారు. సో ఇలా చాలామంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. జస్ట్ వాళ్ళు ఎంతసేపు ఉన్న ఈ స్కిల్స్ జావా, పైథాన్ ఇవి పెట్టుకొని ప్రాజెక్ట్స్ బాగా మంచిగా చేసుకొని డిఎస్ఏ నేర్చుకొని సిఎస్ ఫండమెంటల్స్ నేర్చుకొని పోతున్నారు ఎవరు, ఈసీ వాళ్ళు కూడా. అండ్ వాళ్ళు ఈసీ సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేసే తలకి అక్కడేమో వాళ్ళు ఈసీ కదా నువ్వు, సో ఈసీ కోర్ నుంచి అడుగుతామన్నట్లు అతనికి ఐడియా ఉంటే, అంటే ఇంటర్వ్యూ చేసేవాడికి కూడా అన్నీ రావాలని ఏం లేదు కదా సార్. సో వాళ్ళకు కూడా అన్నీ రావాలని ఏం లేదు. సో వాళ్ళకి కనుక ఐడియా ఉంటే ఖచ్చితంగా అడుగుతున్నారనమాట. సో ఇది ఒకటి చూసుకోండి. మెయిన్గా అయితే మీరు పెట్టిన స్కిల్స్, ఇప్పుడు జావా పెట్టినారంటే జావాలో గ్యారెంటీ వాడు అడుగుతాడు క్వశ్చన్స్, దానికి ఆన్సర్ చేసేటట్లు ఉంటేనే పెట్టండి, లేదంటే వద్దు. మీకు ఎన్ని స్కిల్స్ పెట్టాలంటే ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గట్టిగా ఖచ్చితంగా నేను ఏది ఇచ్చినా ఆన్సర్ చేయగలను అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెట్టుకోండి, ఒక డేటాబేస్ లాంగ్వేజ్ పెట్టుకోండి, ఇంకా మిగతావి మీ ఇష్టం. లైక్ ఎంఎల్, ఏఐ మీకు వచ్చినట్టయితే పెట్టుకోండి, ఇబ్బంది లేదు, మంచిది. అండ్ ప్రాజెక్ట్స్ కూడా వీటికి రిలవెంట్గా, ఇప్పుడు ప్రాజెక్ట్ ఏమైనా చేసినారంటే మీకు స్కిల్ ఉండేలా చూసుకోండి. కొంచెం పైథాన్ రాదు కానీ నేను ఈ ప్రాజెక్ట్ చేసేసాను అంటే కొంచెం నమ్మశక్యం కాదు కదా, సో అవతల వాడికి, అందుకు చెప్తున్నాను అనమాట. అండ్ ఇది గైస్ టెక్నికల్ రౌండ్ గురించి, అది ఎన్ని రౌండ్స్ ఉన్నాయో వాడు ఇవే అడిగేది. అండ్ డిఎస్ఏ అయితే మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకే మన ఛానల్లో అయితే వీడియోస్ అన్నీ అవే ఉంటాయన్నమాట. సో మెయిన్లీ వాడు ఈ అన్నిట్లో మీకు వెయిటేజ్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే డిఎస్ఏ మీద ఉంటుంది. వాడు ఏదైనా కోడింగ్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు అది చేయగలిగితే ఇక దానికి తిరుగు ఉండదు, మీరు గ్యారంటీగా హెచ్ఆర్కి సెలెక్ట్ అయినట్టే. నేను కంపెనీకి సెలెక్ట్ అయినట్టు అని చెప్పట్లేదు, హెచ్ఆర్ రౌండ్కి సెలెక్ట్ అవుతారు. ఓకే, సో ఫైనల్గా మనం హెచ్ఆర్ ఇంటర్వ్యూ దగ్గరికి వద్దాం. సో ఇదంతా ఓకే, నేను టెక్నికల్ కూడా క్వాలిఫై అయిపోయాను, మొత్తం బాగానే చెప్పాను, ఆన్సర్స్ అన్నీ ఓకే, హెచ్ఆర్కి సెలెక్ట్ అయిపోయాను అన్న. మళ్ళీ ఇప్పుడు నన్ను హెచ్ఆర్లో ఏమడుగుతారు అని మీకు డౌట్ రావచ్చు. ఓకే,
హెచ్ఆర్లో మీకు అన్ని జనరల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. అంటే వీడు మళ్ళీ మిమ్మల్ని ఒకసారి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటాడు, కొన్ని సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు, కొన్ని బిహేవియరల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. బిహేవియరల్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటన్నా అని అడగచ్చు. మీకు నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫర్దర్గా పూర్తిగా చూడండి వీడియోనైతే. సో ఇక్కడ జనరల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అంటే జస్ట్ మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతాడు, మీ కాలేజ్ లైఫ్ గురించి అడుగుతాడు, కొన్ని జనరల్ టాపిక్స్ గురించి కూడా అడగచ్చు. జస్ట్ మీ కమ్యూనికేషన్ని చెక్ చేస్తాడనమాట. మెయిన్గా చెప్పాలంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు ఎదుటి వారితో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారా లేదా, మాట్లాడగలుగుతున్నారా లేదా. సో అదైతే మెయిన్గా టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని టెస్ట్ చేసుకుంటాడు. అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ కంపెనీ, ఇప్పుడు మీరు చెన్నై లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది, మీకేమో చెన్నై లొకేషన్లో జాబ్ కావాలనుకుంటున్నారు. బట్ వాళ్ళకి వేకెన్సీ చెన్నైలో లేదు, హైదరాబాద్ క్యాంపస్లో ఉంది అనుకున్నాం. సో మిమ్మల్ని హైదరాబాద్ క్యాంపస్లో వేస్తే మీరు పోతారా లేరా. సో ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి, వాళ్ళ వేకెన్సీస్ని బట్టి, వాళ్ళ బిజినెస్ డిమాండ్ని బట్టి మీరు రీలొకేషన్ ఆర్ నైట్ షిఫ్ట్స్ కానీ, సో ఇలాంటివన్నీ మీకు ఓకేనా అన్నట్లు మిమ్మల్ని అడుగుతారు. సో మీరైతే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఓకే అనే చెప్తారు ఎవరైనా కూడా, అండ్ ఫైన్. అండ్ తర్వాత మీ లీడర్షిప్ స్కిల్స్ చూస్తారు. లైక్ ఎలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీరు ఏమేమి పార్టిసిపేట్ చేశారు, ఏమైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేశారా, లేదంటే వర్క్షాప్స్ ఏమైనా ఆర్గనైజ్ చేశారా, లేదంటే మీరేమన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తారా లేదా. సో ఇలాంటివి. సో లీడర్షిప్ స్కిల్స్ లైక్ ఎలా అంటే ఇప్పుడు మీరు ప్రాజెక్ట్లో 3 ఉంటారు, 2 or 3, దానిలో ప్రాజెక్ట్ లీడ్గా పనిచేశాను సార్ నేను. సో మా మెయిన్ ప్రాజెక్ట్ మొత్తం నేనే లీడ్ చేశాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పి నువ్వు ఇది చేయాలి, నేను ఇది చేస్తాను, నువ్వు అది చేయాలా. సో మీ లీడర్షిప్ స్కిల్స్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మీరు లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి అని వాడు నమ్మాలి. సో అలా అనమాట. సో ఇవన్నీ మీకు అర్థమవుతాయి ఫర్దర్గా. అండ్ ఊప్స్లో మెయిన్గా వచ్చేసి ఇవన్నమాట. సో ఏంటన్నా ఇచ్చారని నువ్వు మళ్ళీ ఊప్స్కి వచ్చామంటే, సో ఓకే స్లైడ్ అనేది మిస్ మ్యాచ్ అయింది, అక్కడ ఉండాల్సిన స్లైడ్ కొంచెం ఈ పక్కకు ఉంది. అండ్ ఫైన్, ఓకే, నో ప్రాబ్లం. ఊప్స్లో ఈ 4 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ చూసుకొని వెళ్ళాలి. అండ్ వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా. లైక్ ఎలా అంటే నేను జస్ట్ జావా పెట్టినా అంటే జావా పెడితే సరిపోదు, ఆ జావాలో ఇన్హెరిటెన్స్ని ఎలా అచీవ్ చేయాలో కోడ్ రాయమని వచ్చాడు, కోడ్ రాయగలగాలి మీరు. సో వాడు జావాలో అయినా అడగచ్చు. అంటే మీరు పెట్టిన దాన్ని బట్టి, మీరు స్కిల్స్లో పైథాన్ పెడితే పైథాన్లోనే రాయండి అంటాడు కోడ్, అంతే. సో అలా అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మీరు ఈ 4 కాన్సెప్ట్స్ అయితే మీరు సిద్ధంగా ఉండాలి. అండ్ తర్వాత ఓకే, ఇందాక అన్నాను కదా బిహేవియర్ అండ్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అని ఏంటంటే, సో ఫ్యూ ఆఫ్ ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను, ఇవే అడుగుతాడని ఏం లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అంటే మిమ్మల్ని ఇప్పుడు ఇవి ఎలాంటి క్వశ్చన్స్ అంటే అప్పటికప్పుడు మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. మీరు ముందే నేను నేర్చుకొని పోతాను. ఇప్పుడు టెక్నికల్ క్వశ్చన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రివర్స్ టెస్టింగ్ అంటే మీరు ఆల్రెడీ నేర్చుకొని వెళ్ళి ఉంటారు, దాన్ని ఆల్రెడీ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఉంటారు, లేదంటే ఎక్కడైనా చూసింటారు, లేకపోతే మీరు దాన్ని ఖచ్చితంగా చేయగలరు అనే విధంగా ఉంటాయి. బట్ ఇక్కడ ఎలా అంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్లో మంచిగా ఉండాలి, అండ్ మీకు థింకింగ్ పవర్ కూడా మంచిగా ఉండాలి, అండ్ వాడు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇవ్వాలి. సో ఎలా అంటే మీరు ఏదైనా కూడా వాడు అడిగినప్పుడు ఆ కంపెనీకి బెనిఫిషియల్ అయ్యేలాగా మీరు ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నీకు కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తాము, అందరికంటే మీరు చేస్తారా అంటే చేస్తాం సార్ అన్నట్లే చెప్పాలి. కానీ మీరు నేను చెయ్యను ఎక్స్ట్రా టైం వేస్తే నాకు ఒకరికి ఎందుకు వేస్తారు ఇలా అంటే కనుక వాడు జాబ్ ఇవ్వడు కదా. సో ఎలా అంటే మీ బిహేవియర్ని టెస్ట్ చేస్తున్నారు. లైక్ ఎలా అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీరు టీమ్ లీడు, మీ టీంలో ఒక ఎంప్లాయీ సరిగ్గా వర్క్ చేయట్లేదు. సో అలాంటప్పుడు మీరు వాడితో ఎలా వర్క్ చేపిస్తారు, మీరు వాడిని తీసేస్తారా, లేకపోతే అంటే జస్ట్ మీరు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెక్ చేస్తారనమాట. సో నేను ఇక్కడ జస్ట్ ఒక 5 సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే ఇవే అడుగుతారని కాదు, ఈ టైప్ ఆఫ్ మ్యాక్సిమం ఇవే అడుగుతారు, ఇలాంటివి అడుగుతారనమాట. సో అది గైస్ బిహేవియరల్ అండ్ సిచ్యువేషనల్ అంటే. అండ్ తర్వాత నా తరపు నుంచి టిప్స్ ఏంటంటే ఫస్ట్ ప్రిపేర్ కావాలి, మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి త్వరగా. లైక్ ఎలా అంటే మీరు పెట్టిన టెక్నికల్ కాన్సెప్ట్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, మీరు పెట్టిన ప్రాజెక్ట్స్ కానీ ఒకసారి మళ్ళీ కోడ్ మొత్తం చూసుకోవడం ప్రాజెక్ట్ది. అంటే వాడు ఎక్కడ ఏం అడుగుతాడో తెలియదు కదా మనకి. సో అందుకోసం సో అలా గైస్.
అండ్ అన్ని స్కిల్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ కోడింగ్, డిఎస్ఏ ఇవన్నీ కూడా మీరు తరోగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, లేదంటే కష్టమే అనమాట ఇంటర్వ్యూస్లో సర్వైవ్ అవ్వడం. అండ్ కమ్యూనికేషన్ గురించి చూసినట్టయితే ఖచ్చితంగా మీరు నీట్గా, క్లియర్గా, కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెన్స్ మెయిన్. మీరు కాన్ఫిడెన్స్ మిస్ అయిందంటే అక్కడ భయపడుతున్నారు అని ఇది అవతలోనికి రావద్దు. అండ్ ఇక మనం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా అండ్ కాన్ఫిడెంట్గా, అంటే మీరు గ్రామటికల్గా ఆలోచించకండి. లైక్ నేను ఇక్కడ దిస్ దగ్గర దట్టు చెప్పాను, ఇలా మీరైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఫ్లూయెంట్గా ఏది వస్తే చెప్పేయాలి. ఆ టైంలో మీరు ఇది తప్పు కదా అని చెప్పి వెనక్కి పోయి మళ్ళీ అది నీట్గా ఆ సెంటెన్స్ మొత్తం చెప్పకూడదు. ఎప్పుడైతే ఇంటర్వ్యూయర్ దగ్గర మీరు మీ తప్పుని మీరు మళ్ళీ రెక్టిఫై చేసుకొని ముందు నుంచి చెప్పారంటే అది కష్టమే అనమాట, అక్కడ దొరికిపోతారు. అలా చెప్పకూడదు. ఒకవేళ ఏదన్నా ఒక దగ్గర గ్రామటికల్ మిస్టేక్ అయినా అది అలానే ఫ్లోలో వెళ్ళిపోండి, అసలు వాళ్ళు పట్టించుకోరు. ఓకే, ఫ్లోలో వెళ్ళిపోండి. కమ్యూనికేషన్ ఫ్లూయెంట్గా, కాన్ఫిడెంట్గా, ఏది చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పండి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా వాడు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు 10 అడిగాడు, దాంట్లో అన్నీ తెలుసు కాబట్టి ఒక్కటి తెలియదు నీకు. లైక్ 9 క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసు, బట్ ఒక్క క్వశ్చన్కి నీకు తెలియదు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటప్పుడు నాకు తెలియదు అని చెప్పేయండి. అంతేగాని మీకు తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఏదో ఒకటి చెప్పారనుకోండి, అది రివర్స్ అవ్వచ్చు. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఇదే ఉపయోగపడుతుంది అనమాట బాగా. మీరైతే నాకు తెలియదు సార్ అనే చెప్పేసేయండి, నేను మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటాను, ప్రస్తుతానికి అయితే నాకు తెలీదు అనేసి డైరెక్ట్ చెప్పేయండి. అండ్ ఇక ఇంకొన్ని టిప్స్ ఏంటంటే, వాళ్ళని క్వశ్చన్స్ అడగండి, వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవ్వండి. లైక్ ఎలా అంటే, మీరు ఒక ఎక్స్ట్రోవర్ట్ అని వాడు ఫీల్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంట్రోవర్ట్ అవ్వచ్చు, బట్ ఇంటర్వ్యూలో వాడు ఇంటర్వ్యూ చేసేటోడు మీరు ఒక ఎక్స్ట్రోవర్ట్ అండ్ మీరు కమ్యూనికేషన్ బాగున్నారు, అవతల వాడితో కొలాబరేటివ్గా ఉంటారు. ఎలా అంటే మిమ్మల్ని ఖచ్చితంగా టీం వర్క్లోనే వేస్తాడు వాడు. సో టీమ్మేట్తో మీరు కొంచెం బాగా ఇంటరాక్ట్ అయ్యే విధంగా, కొలాబరేటివ్ వర్క్ చేసే విధంగా ఉన్నారు అన్నట్టు వాడికి అనిపించాలి. సో మీరే వాడితో కొంచెం బాగా ఇంటరాక్ట్ అవ్వండి. లాస్ట్లో వాడు క్వశ్చన్ అడగమని చెప్తాడు, అలాంటి టైంలో నాకేం క్వశ్చన్స్ లేవు సార్, నాకంతా ఓకే అని అయితే మీరు చెప్పొద్దు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇంటర్వ్యూలో. అలా చెప్పారంటే అక్కడ చాలా నెగిటివ్ అనమాట. సో ఎవరైనా సరే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని లాస్ట్లో ఇంటర్వ్యూర్ ఎప్పుడైనా అడిగితే ఖచ్చితంగా అడగండి. లైక్ ఎలా అంటే, ఈ కంపెనీలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఆర్ ఈ రోల్ వచ్చిన తర్వాత మేము ఏ డొమైన్స్ మీద వర్క్ చేయొచ్చు, ఆర్ ఇలాంటి కొన్ని కామన్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటాయి కదా, మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలాంటివి అడగండి. అండ్ ఒకవేళ ఫర్ ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూ దొబ్బింది, హెచ్ఆర్ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ కాలేదు అనుకున్నాం, లేకపోతే టీఆర్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్కి మీకు సెలెక్ట్ కాలేదు అనుకున్నాం, సో బాధపడద్దు. ఇక్కడ ఏవైతే మిస్టేక్స్ చేశారో అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోండి నెక్స్ట్ ఇంటర్వ్యూలో. అంటే ఇక్కడ నేను ఈ విషయంలో తప్పు చేశాను రా అని మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా, ఇలా చెప్పింటే బాగుండే, ఆర్ ఇది చేసింటే బాగుండే అని. సో అలా ఫాలో అప్ అయిపోండి. మీ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూనే మీరు క్రాక్ చేయాలి అనేది అది కొంతమందికి మాత్రమే పాసిబుల్ అవుతుంది, అందరికీ అవుతుందని నేను చెప్పను. సో ఎందుకంటే అక్కడ చాలా విషయాలు మనకి కన్సిడర్ చేయబడతాయి అన్నమాట. సో ఇది గాయస్ నేను చెప్పదలుచుకుంది. అండ్ ఈ మొత్తం విన్న తర్వాత మీకైతే మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నేనైతే చాలా పెద్ద వీడియో ఇదైతే, నేను చేసిన వాటిలో ఇదే అనుకుంటా చాలా ఎక్కువ డ్యూరేషన్ వచ్చిన వీడియో. సో ఓకే గైస్, ఇక్కడితో ఆపేద్దాం. అండ్ యా, థ్యాంక్ యూ, మీకు అర్థమైందని అనుకుంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ముందు చాలా రాబోతుంది. మీకు ఎవరు కూడా మ్యాక్సిమం చెప్పని విషయాలన్నీ కూడా మన ఛానల్లో దొరికేస్తాయి. అండ్ యా, మన ఛానల్లో డిఎస్ఏ ఫాలో అయిపోండి. టెక్నికల్ ఇంటర్వ్యూ ఎవడు ఏమొచ్చినా పీకలేడు, ఎవడేమడిగినా పీకలేడు. ఖచ్చితంగా మీరు క్రాక్ చేసేయగలరు అనమాట. ఏ ఇంటర్వ్యూయర్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు క్రాక్ చేసే విధంగా ఉంటారు. సో మ్యాక్సిమం నేను కవర్ చేస్తున్నట్టు కూడా ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సరే అనమాట. నేను మన వీడియోస్లలో మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ చాలాసార్లు, ఒకటి కాదు రెండు కాదు, మల్టిపుల్ కంపెనీస్లలో చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్ మాత్రమే నేను మీకు కలెక్ట్ చేసి మరీ పెడుతున్నాను అనమాట వీడియోస్. బట్ మన వీడియోస్కి మరీ అంత వ్యూస్ ఏం రావట్లేదు. బట్ యా, ఫ్యూచర్లో రావచ్చు, చెప్పలేం. ఓకే, మీరైతే మీ సపోర్ట్ మీరు చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే మీ కాలేజ్లో మీ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో షేర్ చేయడం కానీ. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది.
సో అలా గైస్. సో ఈరోజు చాలా విషయాలు అయితే డిస్కస్ చేసుకున్నాం. సో ఇంటర్వ్యూస్ ఎలా, ఏం అడుగుతారు, ఏంది కథ. సో ఇది అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ద బెస్ట్.